మా ఫ్యామిలీ గురించి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఏముందని వాళ్ళు ఇంత హ్యాపీగా ఉండగలుగుతారు, మనం ఇంకా వాళ్ళకన్నా బెటర్గా ఉన్నాం, మనం ఎందుకు ఇంత హ్యాపీగా ఉండలేకపోతున్నాం అని మాట్లాడుకున్నారంట. కానీ ఆ విషయం కూడా నాకు మస్తు ప్రౌడ్గా అనిపించింది. ఎందుకంటే మా దగ్గర ఏం లేకున్నా కానీ మేము నలుగురికి ఇన్స్పైరింగ్గా మారుతున్నాము, మమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటుర్రు అని చెప్పి. అవును, నిజానికి మా దగ్గర ఏం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, అంత పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. నిజంగానే హ్యాపీగా ఉండాలంటే అన్ని ఉంటేనే హ్యాపీగా ఉంటామని కాదు, ఏం లేకున్నా కానీ ప్రేమ ఉండి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టుంటే చెట్టు కింద బతికినా కానీ వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మేము హ్యాపీగా ఉండడానికి రీజన్ మా ఇద్దరికి ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు. ఆయన ఫ్యామిలీ ఆయనకి ఎంతనో ఆయన అనుకుంటాడు ఏంటిదంటే నా ఫ్యామిలీ నాకు ఎట్లనో దానికి కూడా వాళ్ళ ఫ్యామిలీ అట్లనే కదా అని అనుకుంటాడు. నేను కూడా అట్లనే అనుకుంటా కాబట్టి మేము ఇద్దరం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఇంకొక విషయం చెప్పాను నేను మీకు, మా సైడ్ ఎవరికైనా మా అమ్మోళ్ళ సైడ్ ఎవరికైనా ఆడపిల్లలకు సంబంధాలు చూసినప్పుడు మురళీకృష్ణ లాంటి అల్లుడు కావాలని అనుకుంటారు, మా ఆయన లాంటి అల్లుడు కావాలని అనుకుంటారు. మా అత్తగారి సైడ్ మా మరుదులకు అట్లా ఎవరికైనా సంబంధాలు చూస్తే సుమశ్రీ లాంటి కోడలు కావాలనుకుంటారు, నా లాంటి కోడలు కావాలనుకుంటారు. ఇంతకన్నా అచీవ్మెంట్ ఏముంది ఎప్పురి. మా అన్యోన్యత చూసి మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో మీద లవ్ మ్యారేజ్ అని కామెంట్లు కూడా పెట్టిర్రు. మొన్న చెప్పినా కదా కొడిమేళ ఫంక్షన్ పోయినామని, ఎవరింటికి పోయినామో నెక్స్ట్ వీడియోలో పెడతా. బాయ్ అందరికి.